ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 2 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 8 నుండి 28 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25 వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. వ్యాఖ్యానాంశం: ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట. వ్యాఖ్యానాంశం: ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుట. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11 నుండి 15 వచనాలలో దేవుడు తనకు తానుగా తెలియజేసిన మహిమగల ఆయన నామములను గూర్చి ఒక్కసారి గమనిద్దాం. నేనే యెహోవాను, పరిశుద్ధ దేవుడను, మీ విమోచకుడను, ఇశ్రాయేలు సృష్టికర్తను నేను మీకు రాజును. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇదే విధంగా అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పేతురు కూడా, మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితము అంటే కేవలము రక్షింపబడుట మాత్రమే కాదు. దేవుడు తన భూ సంబంధమైన ప్రజల మీద అధికారము కలిగి ఉన్నట్లే మన మీద కూడా అధికారము కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినట్లు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని ఆయన తెలియజేస్తున్నాడు. 22వ వచనం చదివితే ఇశ్రాయేలు వీటిని గుర్తించలేదని స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా నేటి క్రైస్తవ్యములో కూడా యథార్థమైన ఆరాధనకు తగినంత ప్రాముఖ్యత కనబడటం లేదు. దేవుడు నా నిమిత్తము అని అంటున్నాడు. తన చిత్తానుసారంగా దేవుడు పాపములను తుడిచివేయుచున్నాడు అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. ఆయన మహిమపరచబడుటకు మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయనే స్వయంగా దీనికి ఏర్పాటు చేస్తున్నాడు కూడా. ఈ దేవుని మనము ఆయాస పెట్టినప్పటికీ ఆయన నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు. ఆయన మన అతిక్రమములను తుడిచివేయటం మాత్రమే కాదు, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనని కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఎంత కరుణ! అంతేకాదు, నాకు జ్ఞాపకము చేయుము, వివరించుము అని కూడా ఆయన కోరుచున్నాడు. మన పాపముల నిమిత్తము దేవుడు చెల్లించిన మూల్యమును గూర్చి పూర్తిగా ప్రకటింపబడినట్లు మన స్థితిని, మన పాపములను మనమే ఒప్పుకోవాలని ఆయన కోరుచున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనము పిలువబడి ఉన్నాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.